కొరుకుడు పడని దంత వైద్యం. ప్రభుత్వ ప్రాథమిక వైద్యంలో డెంటల్ విభాగాలేవి? బీడీఎస్ చదివిన వారికి ఉపాధి కూడా అంతంతే. ఇతర వృత్తుల వైపు మళ్ళుతున్న పట్టభద్రులు స్థితిమంతులైతే పీజీల కోసం విదేశాలకు పోతున్నారట. డెంటల్ పండ్లకు సంబంధించిన వైద్యమో అసలు ఇది ఇప్పుడు జనరల్గా కూడా మీరు టీత్కి ఏదైనా పండ్లకు ఏదైనా ఇబ్బంది వచ్చినా మీరు అసలు డాక్టర్స్ ఉన్నారా ఆయన ఏమైనా ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలా? అంటే వీళ్ళు ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళు ఇందులో ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకోవడం తప్ప గవర్నమెంట్లో ఉపాధి లేదు. తెలంగాణలో మొత్తం దంత వైద్య కాలేజీలు 14 ఉన్నాయట. బీడీఎస్ అంటారు కదా, ఒక్కో కాలేజీలో 100 సీట్లు ఉన్నాయట. దంత వైద్య పీజీ సీట్లు 400 ఉన్నాయట. రాష్ట్ర డెంటల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన వైద్యులు 25,000 మంది, ఉద్యోగం లేని వారు దాదాపు 11,000 మంది ఉన్నారట. బీడీఎస్ చేసి విదేశాలకు వెళుతున్న వారు ఏటా సుమారు 300 నుంచి 500 మంది. బీడీఎస్ పట్టభద్రుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. పీజీ చేస్తే పరిస్థితి కొద్దిగా మెరుగవుతుందేమో కానీ ఆకర్షణీయమైన ఆదాయం అయితే రాదు. పీజీ చేయాలన్నా, సొంత ఆసుపత్రి పెట్టాలన్నా లక్షలు వెచ్చించాలి. ఆర్థిక స్తోమత ఉన్నవారు ఇక్కడ పీజీ చేయడం కంటే విదేశాల్లో డిమాండ్ ఉన్న దంత సంబంధిత కోర్సులు అభ్యసించడం మేలని వెళ్ళిపోతున్నారు. ఉదాహరణకు నల్గొండ జిల్లాలోని ఒక ప్రైవేటు దంత వైద్య కళాశాలలో గత ఏడాది బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జన్ పూర్తి చేసిన 4గురిలో 2 కెనడాకు, 2 యూకేకి పోయిరట. విషయం ఏంటంటే వీళ్ళకి ఉపాధి లేకుండా పోయింది, ఈ కోర్సుకి డిమాండ్ కూడా లేకుండా పోయింది. చదివిన వాళ్ళకి అసలు ఉపాధి లేదు. రాష్ట్రంలో దంత విద్య అభ్యసించిన వారికి సరైన ఉపాధి అవకాశాలు లేక వారు ఇతర వృత్తులకు మారడమో విదేశాలకు వెళ్లడమో పరిపాటిగా మారింది. ఎంబీబీఎస్ పూర్తి చేస్తే వైద్యులకు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన కనీసం 30 నుంచి 50,000 శాలరీ ఉంటుంది. ఎంబీబీఎస్ లాగే 5 ఏళ్ల పాటు బీడీఎస్ కోర్సు చేసిన వారికి అవకాశాలు అంతంత మాత్రమే. డెంటల్ క్లినిక్లలో వీరికి 10 నుంచి 15,000 వేతనం మాత్రమే ఇస్తున్నారు. ఘోరం కదా పాపం, 5 ఏళ్ల కోర్సు అది. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే డెంటల్ డాక్టర్ ఉంటాడా? గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే డెంటల్ డాక్టర్ ఉంటాడా? ప్రతి మండల కేంద్రంలో ఒక ఈ డాక్టర్ని పెట్టి ప్రభుత్వం జీతం ఇచ్చి పెట్టవచ్చు కదా. అసలు హాస్పిటల్స్ ఉంటాయి కదా ఫస్ట్. అసలు ఎంబీబీఎస్ డాక్టరే లేడు, మళ్ళీ డెంటల్ డాక్టర్ ఎక్కడ అంటారు. మరి గవర్నమెంట్ గట్టిగా అడిగితే అసలు ఫస్ట్ ఎంబీబీఎస్ డాక్టరే లేడు కదా.